చుట్టం కాదు. తప్పు ఎవడు చేసినా, ఇల్లీగల్ పనులు ఎవరు చేసినా వాళ్ళని తీసుకెళ్ళి బొక్కలేయాలి. ఎందుకంటే ఎంతోమంది సినిమా కార్మికులు ఒక సినిమాని నమ్ముకొని బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. డెఫినెట్గా ఒక ఐబొమ్మ అధినేతను తీసుకెళ్ళి బొక్కలేసినా, అతని మీద కేసులు పెట్టినా, సిబిఐ ఎంక్వైరీ చేసినా, ఇంకే ఎంక్వైరీ చేసినా వి యాక్సెప్ట్ ఇట్. చాలా మంచి పని చేస్తున్నారు మీరు, సెల్యూట్ కొడతాం మేము. కానీ నా ఈ డైరెక్ట్ ప్రశ్న డీజీపీ శివధర్ రెడ్డి గారికి, నా ఈ డైరెక్ట్ ప్రశ్న సిపి సజ్జనార్ గారికి. దిల్ రాజును పిలిచినారు, నాగార్జునను పిలిచినారు, చిరంజీవిని పిలిచిండ్రు, వాళ్ళతో ముచ్చట్లు పెట్టిండ్రు, మాట్లాడిండ్రు, ప్రెస్ మీట్లు పెట్టిండ్రు, అన్నీ అయినాయి. ఐబొమ్మని తీసుకెళ్ళి బొక్కలేసారు. వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్? నిజంగానే దిల్ రాజు కోటేశ్వరుడు అయిండు, ఇల్లు మీద ఇల్లు కడుతుండు. నాగార్జున తెలంగాణ మొత్తం కొనేసేంత వ్యక్తి అయిండు. చిరంజీవి మొత్తం కూడా బాగా, ఇక చిరంజీవి అంటే తెలియనోడు ఎవరు లేడు. వాళ్ళందరూ కోటేశ్వరులు ఉన్నోళ్ళు. కానీ మా సినిమా కార్మికులను వీళ్ళు లిఫ్ట్ ఇచ్చినరా? ఎప్పుడన్నా ఎన్నడన్నా సినిమా కార్మికులను కాపాడినరా? సినిమా కార్మికుల గురించి ఆలోచించారా? ఆఖరికి వాళ్ళకిచ్చినటువంటి చిత్రపూరి కాలనీ భూములలో కూడా వేలు పెట్టి బ్రోకరిజంలు చేసినటువంటి వీళ్లను మరి సజ్జనార్ గారు, శివధర్ రెడ్డి గారు, డీజీపీ శివధర్ రెడ్డి గారు ఈ కోణంలో కూడా వాళ్ళని ఎందుకు మీరు ప్రశ్నించలేకపోతున్నారు? సినిమా కార్మికుల కోసం పెద్ద ఆయన ఇచ్చిన దారాదత్తం చేసినటువంటి భూమి ఎవరైతే భూమి ఇచ్చినాడో, సినిమా కార్మికులు బాగుపడాలి, వీళ్ళకి కొద్దిగా స్థలం ఇవ్వాలి అని చెప్పి చిత్రపూరి కాలనీ కట్టించినటువంటి మన విలన్ ఆయన విలన్ పాత్రలు చేస్తారు, చాలా లెజెండరీ లెజెండరీ విలన్ పద్మనాభరెడ్డి నాకు ఆయన కొన్ని వందల ఎకరాలు నా సినిమా బాగుపడాలని చెప్పి దారదత్తం చేస్తే ఈ రోజున అతనికి ఒక విగ్రహం లేకపోగా చిత్రపూరి కాలనీలో ఉన్నటువంటి భూములన్నీ కూడా సిగ్గు లేకుండా దోచుక తిన్నారు. అసలు సిసలైనటువంటి మా సినిమా కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ సినిమా కార్మికులు ఎంతమంది లబ్ధి పొందినారు? ఇన్ఫ్యాక్ట్ ఆ సినిమా ఎవరైతే ఈ దీంట్లో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తితోనే రేవంత్ రెడ్డి సభ పెడతాడు. ఇది ఎంతవరకు కరెక్టు? ప్రభాకర్ రెడ్డి గారు, ఈ రోజున ప్రభాకర్ రెడ్డి లాంటి ఒక గొప్ప